విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మనం ఈరోజు 9వ తరగతి తెలుగు 3వ పాఠం వలస కూలి. మనం ఈరోజు 2వ భాగం చెప్పుకుందాం. 2వ భాగం చెప్పుకోబోయే ముందు ఇది గేయం కాబట్టి మొదటి భాగం గేయాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. మొదటి భాగాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తావులే బరి పాలమూరి జాలరి, గోకులాష్టం దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంజినా, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా, చినుకురాలే ఆశలేదని చెర్లుకుంటలు పర్రెవడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడస్తావులే బరి పాలమూరి జాలరి, చాలువానే పడదు సరళాసాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడస్తావులే బరి పాలమూరి జాలరి. మనం ఇప్పుడు 2వ భాగం చెప్పుకుందాం. మీరు స్క్రీన్పై చూడండి, నేను ఒకసారి చదువుతాను. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకాతో నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్యం కొండ దేవుని దిక్కుమొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడస్తావులే బరి పాలమూరి జాలరి, మెరిగె చాపకు బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తావులే బరి పాలమూరి జాలరి, ఎన్నడొస్తావులే బరి పాలమూరి జాలరి, కోస్త పెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, ఏడ ఒంటి ఒలే బరి ఎన్నడొస్తావు జాలరి, ఇంటికొస్తానన్న గడువు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నము వెళ్ళిపాయే, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ, జలపెడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట, ఎక్కడుంటివిలే బరి ఎన్నడొస్తావు జాలరి, ఎక్కడుంటివిలే బరి ఎన్నడొస్తావు జాలరి. కవి ఇందులో జాలరి యొక్క దైన్య స్థితిని వివరించడం జరిగింది. ఒకసారి నేను వివరిస్తాను, మీరు వినండి. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకాతో నైలాను వలనే నడుం చుట్టుకపోతివా. ఓ జాలరి, కొడిమెలు అంటే ఇక్కడ చేపల బుట్టలు, గాలాల గడెలు అంటే చేపలు పట్టే పరికరాలు, పనిముట్లు, అవన్నీ గుడిసెకు విసిరిపోయావా, గుడిసె లోపలికి విసిరిపోయావా. నజాకాతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా. ఒక నజాకాతు నైలాను వల అంటే సున్నితమైన ఒక నైలాను వలను మాత్రం నీ నడుంకు చుట్టుకొని వెళ్ళిపోయావా కోస్తా ప్రాంతానికి. వలస కూలి, ఓ కూలివాడా, సున్నితమైన నైలాను వలను మాత్రం నడుం చుట్టుకొని పోయావా, తిరిగి మన్యం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా. వెళ్ళిపోయేటప్పుడు
కోస్తా ప్రాంతం వెళ్ళిపోయేటప్పుడు మండెంకొండ దేవునికి, మండెంకొండ వెంకటేశ్వర స్వామి దిక్కు చూసుకుంటూ మొక్కుకుంటూ వెళ్ళిపోయావా? కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా? కూలి అక్కడ ఎక్కువ దొరుకుద్దని, పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చని కోస్తా దేశం పోయావా? కోస్తా దేశం అంటే ఆంధ్ర ప్రాంతం, శ్రీకాకుళం నుంచి నెల్లూరి వరకు ఉన్న తీర ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. ఎన్నడస్తవు లేబరి పాలమూరి జాలరి. ఓ లేబరి, ఓ కూలివాడా, ఎన్నడస్తవు ఓ పాలమూరి జాలరి. మెరిగే చాపకు బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా? చూడండి పిల్లలు, అక్కడ మెరిగ చేప, బొచ్చ చేపలు అక్కడ బాగా దొరుకుతాయట. వాటి రుచికి అలవాటు పడి వాటి రుచికి మరిగి అక్కడే ఉన్నావా, రాలేకపోతున్నావా అంటున్నాడు. చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా? ఇక్కడ మన ప్రాంతంలో చందమామలు, పరక పిల్లలు ఎక్కువ దొరుకుతాయి. ఆ చారు యొక్క రుచిని మర్చిపోయావా? మెరిగ చేపకు, బొచ్చ చేపకు మరిగి అక్కడే ఉండదలుచుకున్నావా? ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కోస్త బెస్తల పడవలల్లో కూలి వెయ్యిన కర్మమెందుకు? ఓ జాలరి, కోస్తా బెస్త వాళ్ళ పడవలలో నువ్వు కూలి అయ్యే కర్మం ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు వచ్చింది అంటే, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. మన పాలమూరు ప్రాంతానికి ఎగువన ఉన్నటువంటి కృష్ణా నదిపై ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. కానీ అప్పుడు రచయిత, కవి ఈ గేయం రాసే నాటికి ఆనకట్ట కట్టబడలేదు. ప్రస్తుతం గద్వాల సమీపంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మించబడింది. ఇప్పుడు చూడండి, అప్పుడు కవి ఉద్దేశం ఏంది? ఒకవేళ ఎగువన కృష్ణానదిపై ఆనకట్ట కట్టి ఉన్నట్టయితే రైతులకు వలస వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు, కూలీలకు వలస వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే నీరు సమృద్ధిగా ఉండేది, ఉంటే వాళ్ళు అక్కడే పనిచేసుకొని బతికేవాళ్ళు. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి. ఓ లేబరి, ఓ కూలివాడా, ఎక్కడున్నావు, ఎన్నడొస్తావు అని అర్థం. ఇక్కడ చూడండి, ఇంటికొస్తానన్న గడువు ఇప్పటికి వారాలు దాటే. ఇంటికొస్తానని నీవు చెప్పిన గడువు ఇప్పటికే వారాలు దాటిపోయింది. ఇంటికొస్తానన్న కాల వ్యవధి, నీవు చెప్పినటువంటి వ్యవధి ఇప్పటికే వారాలు దాటిపోయింది. చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నము వెళ్ళిపాయే. చీకుమబ్బులు అంటే చిన్న చిన్న మబ్బులు. చిన్న చిన్న మబ్బులు అంటే అవి తేలికపాటి జల్లులే కురిపిస్తాయి, కానీ పెద్ద పెద్ద వానలు మాత్రం పడవు. అటువంటి చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది. అంటే కార్తీక పున్నం వెళ్ళిపోయిందంటే ఇక వర్షాల మీద మనం ఆశ వదులుకోవాలి. ఇక వర్షాలు పడవు ఆ సంవత్సరానికి. ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ. అటు కోస్తా ప్రాంతానికి వలసపోయిన జనమంతా అటే చచ్చే కాలమంటూ వచ్చిందంట. ఏమొచ్చింది? వర్షాలు బాగా పడి ఆ ప్రాంతంలో వరదలు వచ్చినాయట. ఆ ప్రాంతంలో జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. జలపిడుగు అంటే వరదల ఉధృతి పెరిగి ఆ వరదలు భద్రాచలం రాములవారి గుడిమెట్లను తాకాయంట. ఇది జలపిడుగు, వరదలు వచ్చి. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి. ఓ లేబరి, ఓ కూలివాడా, ఎక్కడున్నావు, ఎన్నడొస్తావు అని అర్థం చేసుకోవాలి. పిల్లలు, కొన్ని కఠిన పదాలకు అర్థాలు మీరు స్క్రీన్పై చూడండి. కొడిమెలు అంటే చేపల బుట్టలు, నజాకాతు అంటే సున్నితమైన, గడెలు అంటే చేపలు పట్టే సాధనాలు, జలపిడుగు అంటే నీటి ఉధృతి, వరద. పిల్లలు, మీరు ఆలోచించండి, చెప్పండి. ఆ ప్రశ్నలు చూడండి, సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. కృష్ణా నదిపై అంటే కృష్ణా ఆనకట్టను కట్టకపోవడానికి పాలపూరు జనం కూలిగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది?
ఒకవేళ కృష్ణానదిపై ఆనకట్ట కట్టినట్టయితే ఆ పాలమూరు ప్రజలకు ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉండేది. వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వాళ్లకు అక్కడే పనులు దొరికేవి. ఆ ఆనకట్టను కట్టకపోవడం వల్ల వాళ్ళు వర్షాధార పంటలనే వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు లేకపోవడం వల్ల వాళ్ళు కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. మీరు సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాయండి. చీకు మబ్బుల ముసురులో కార్తీక పుణ్యం వెళ్ళిపోయిందని కవి ఎందుకు ఆవేదన చెందాడు, ఎందుకు బాధపడ్డాడు? ఎందుకంటే చీకు మబ్బులు అంటే చిన్న చిన్న మబ్బులు. ఆ చిన్న చిన్న మబ్బుల వల్ల లాభం ఉండదు. చిన్న చిన్న చిరుజల్లులు మాత్రమే పడతాయి. ఆ చిరుజల్లులతోనే అంతవరకు పెద్ద వర్షం ఒక్కటి కూడా పడలేదు. కార్తీక పుణ్యం కూడా వెళ్ళిపోయింది. కార్తీక పుణ్యం వెళ్ళిపోయిందంటే ఇక వర్షాలు పడవు, అంటే ఆ సంవత్సరానికి వర్షాలు లేవు అని అర్థం చేసుకోవాలి. అందుకే కవి ఆవేదన చెంది ఉంటాడు. మీరు సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇప్పుడు పాఠం యొక్క మొత్తం సారాంశాన్ని చూద్దాం. వలస కూలికి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టే ఈ గేమ్లో డాక్టర్ ముకురాల రామారెడ్డి ఒక జాలరి జీవితాన్ని కన్నులకు కట్టినట్లుగా చిత్రించారు. పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని ఇక్కడే అనుభూతులను, ఊరితో సంబంధాన్ని, కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి భార్యా పిల్లలు అది చేసుకోవడం ఎంత ఆర్ద్రంగా ఉంటుందో తెలుస్తున్నది. వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులకు మేతలు కరువయ్యాయి, నేల నెర్రలు వారింది, చెరువులళ్లకు సరిపడే నీళ్లు రాలేదు. కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వలను మాత్రము తీసుకొని కోస్త దేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు. వస్తానన్న ముద్దతు ఎప్పుడో దాటిపోయింది. ముద్దతు అంటే ఇక్కడ కాల వ్యవధి. అంటే అతడు వెళ్ళేటప్పుడు కోస్తా ప్రాంతానికి కూలి పని కోసం వెళ్ళేటప్పుడు నేను పలానా టైంకి వస్తానని చెప్పి వెళ్ళాడు. ముద్దతు అంటే ఆ చెప్పిన కాల వ్యవధి ఎప్పుడో దాటిపోయింది. అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా? గోదావరి వరదలలో చాలామంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలగజేస్తుంటే బుగులు బుగులుగా, దిగులు దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ఈ సారాంశాన్ని మీరు 1-2 సార్లు చదవండి, గుర్తుపెట్టుకోండి. పిల్లలు, ఈ పాఠానికి సంబంధించిన కొన్ని అంశాలను మీరు తెలుసుకోండి. మీకు తెలుసా? చూడండి, మీ స్క్రీన్పై చూడండి. కోయిల సాగరం, ఇది మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్న డ్యామ్. కొండల మధ్య అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ డ్యామ్ 1000 ఎకరాల సాగుకు నీటిని అందిస్తుంది. ఆ తర్వాత రెండవది చూడండి, సరళాసాగరం. సరళాసాగరం అనేది కూడా మనకు ఈ పదం వచ్చింది. కోయిల సాగరం, సరళాసాగరం నిండేది కాదని. చూడండి, సరళాసాగరం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో సైఫన్ సిస్టంలో నిర్మించబడ్డ డ్యామ్ ఇది. ఈ డ్యామ్ నిండినప్పుడు డ్యామ్ గేట్లు వాటంతట అవే తెరుచుకోవడం దీని ప్రత్యేకత. డ్యామ్ నిండగానే ఆ గేట్లు అవే తెరుచుకుంటాయి. ప్రత్యేకంగా మనం తెరవలసిన పని లేదు. వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడింది. ఈ డ్యామ్ వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడింది. ఇంకా మన్నెంకొండ దేవుడు, మన్నెంకొండ దేవుడు దిక్కుమొక్కుతూ పోతివా అని కూడా వచ్చింది పదం మనకు. మన్నెంకొండ దేవుడు మహబూబ్నగర్ జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రం ఈ మన్నెంకొండ. ఈ మన్నెంకొండలో వెలిసిన దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత చూడండి, ఎగువ కృష్ణ ఆనకట్ట, కట్టనందుకు అని వచ్చింది. అప్పుడు రచయిత ఈ గేమ్ రాసిన నాటికి అక్కడ ఎగువన కృష్ణానదిపై ఆనకట్ట కట్టబడలేదు. ఇప్పుడు చూడండి, కృష్ణానది తెలంగాణలోకి
ప్రవేశించేది మహబూబ్నగర్ జిల్లా నుంచే. కృష్ణానది తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? మహబూబ్నగర్ జిల్లా నుండి ప్రవేశిస్తుంది. ఈ ప్రాంతాన్ని ఎగువ కృష్ణగా కవి భావించాడు. ఈ ప్రాంతాన్ని ఎగువ కృష్ణగా కవి భావించాడు. ప్రస్తుతం గద్వాల సమీపంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మించబడింది. ప్రస్తుత గేయం రచింపబడిన నాటికి ఈ ఆనకట్ట నిర్మించబడలేదు. ఈ విషయాలు తెలుసుకోవాలి మీరు.